అయితే ఇలాంటి ప్రమాదాలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం కదా! అసలు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అండ్ మన విమానయాన సంస్థ కూడా సరిగ్గా పనిచేస్తుంది అని మనం ఆలోచించొచ్చా? ఇది జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇన్సిడెంట్లు అనేటువంటివి ఎక్కువగా ఇప్పుడు చూడండి డెత్స్ కూడా వీళ్ళది రాయల్ డెత్ అని చెప్పాలి. వీళ్ళ డెత్ కూడా చాలా కాస్ట్లీ డెత్. అవును. వీళ్ళేదో నేల మీదో లేకపోతే ఏదో చిన్న రౌండ్ కాదు. వాళ్ళు ఏదో ఇంపార్టెంట్ విషయంలో వెళ్తూ అక్కడ విమాన ప్రమాదంలో చనిపోయారండి. హ్మ్. అయితే దీన్ని కంట్రోల్ చేసేటువంటి డీజీసీఏ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ డీజీసీఏ రూల్స్ అనేటువంటివి చాలా స్ట్రెంగ్త్ కావాలి. నెంబర్ ఓకే. 1 పొజిషన్. హ్మ్. ఆ డీజీసీఏ రూల్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవ్వడంతో పాటు ఈ ప్రైవేట్ ఏవియేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క రూల్స్ను కూడా మరింత స్ట్రిక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉందండి. హ్మ్. కారణం ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ ఏవియేషన్స్ ఈ ఏవియేషన్ కంపెనీస్ ఉండవలసిన ప్రెషర్స్ వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే రేపు పొద్దున్న ఇదే అజిత్ పవార్ గనక సార్ మీరు ఇప్పుడు ప్రయాణం చేయడానికి వీల్లేదు, వెదర్ కండిషన్స్ బాగాలేదు, ఎట్టి పరిస్థితిలో మేము టేక్ ఆఫ్ చేయము అంటే నెక్స్ట్ వీళ్ళకి బిజినెస్ ఇవ్వడండి ఆయన. ఎందుకంటే నా పని అయిపోయింది కదా. ఆ! కానీ ఈయన ప్రాణాలు కాపాడబడ్డాయి అనేటువంటి విషయం అది ఆయనకి ఎప్పటికీ అవును. తెలియదు. అది తెలీదు. అది ఎప్పటికీ రియలైజ్ కాలేరు. హ్మ్. కాబట్టి ఇలాంటి ప్రెషర్స్ అనేటువంటి పనిచేస్తూ ఉంటాయి. ఆ యొక్క డైలమా నుంచి వీళ్ళని బయటకు తీసుకురావాలండి. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ పట్ల రూల్స్ అనేటువంటి మరింత స్ట్రిక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. పెనాల్టీలు ఎక్కువగా వేసేటువంటి అవకాశం ఉంది. హుహు. ఇవన్నీ కూడా డీజీసీ మరింత స్ట్రిక్ట్ కంప్లైన్స్ అనేటువంటి చేస్తుంది. సార్ కొన్ని విమానాలు చాలా పాత కాలం నుంచి అది అట్లనే వాడుతూనే ఉన్నారు కదా! మరి ఈ ప్రమాదాలకు అవి కూడా కారణమంటారా? ఖచ్చితంగా అండి. మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మిగ్ సిరీస్ విమానాలు ఉన్నాయి. హ్మ్. రష్యాలో అవుట్‌డేటెడ్ అయిపోయినటువంటి విమానాలు మనకు అమ్మారు. హ్మ్. మనం ఏం చేసాం ఫ్లయింగ్ కోఫిన్స్ కింద వాటిని రన్ చేసాం. హ్మ్. అండ్ ఎన్నో వందల మంది పైలట్ల యొక్క ప్రాణాలు తీసేసుకున్నాయండి అవి మిగ్స్. ఓకే. అంటే అవుట్‌డేటెడ్ విమానం అనేటువంటిది ఎప్పటికైనా ప్రమాదమే. ప్రమాదమే. హ్మ్. మనం ఇక్కడ వెహికల్ 15 సంవత్సరాలు దాటితే దాన్ని రోడ్ ట్రాన్స్పోర్ట్కి అనుకూలంగా లేదని చెప్పేసి దాన్ని పక్కన స్క్రాప్ చేయాలని చెప్తామండి. అవును. అటువంటిది మరి ఎయిర్ క్రాఫ్ట్ విషయంలో కనుక అటువంటిది జరిగింది అంటే మరి గాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోవడమే. కాబట్టి అవుట్డేటెడ్ విమానాలు అనేటువంటివి సాంకేతిక లోపాలు అనేటువంటివి ఎక్కువగా ఇస్తాయి. మిడ్ ఎయిర్లో ఇవ్వచ్చు. హ్మ్. ఇక్కడ చెక్ చేసినప్పుడు బాగానే ఉండొచ్చండి, మిడ్ ఎయిర్లో ఇవ్వచ్చు. ఓకే. కాబట్టి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేటువంటి వాళ్ళు ఈ ఏవియేషన్ కంపెనీల యొక్క అవుట్డేటెడ్తో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదన్నా ఉంటే కనుక ఇమీడియట్గా వాటిని డీకమిషన్ చేసేయాలండి. ఓకే. అలాంటివి ఉపయోగిస్తున్నటువంటి సంస్థల మీద కూడా భారీగా పెనాల్టీ అనేటువంటిది వేసి వాళ్ళని తప్పించాలి, వాళ్ళ లైసెన్స్ రద్దు చేయడం లాంటిది. ఎందుకంటే ఇది ప్రాణాలతో చెలగాటం అండి, ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం. అవును. కాబట్టి చాలా సీరియస్గా ఉండవలసినటువంటి అవసరం ఉంది. సో అవుట్డేటెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ షుడ్ బి డీకమిషన్డ్.